హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇవాళ అయితే మా చెట్లో వంకాయలు కాసాయండి. అదైతే పెద్దగా అయిపోయింది, గింజలు కానీ వదిలేసాను. ఈ వంకాయలు తీసుకెళ్ళి రోటి పచ్చడి చేసుకుందాం. ఇది చెట్టు అయితే పెద్దగా ఉంది కానీ అప్పుడు రెండు కాస్తున్నాయి. అవి వచ్చినవి ఫ్రిడ్జ్లో పెట్టాను. మొత్తానికి ఒక 8 కాయలు అయితే వెళ్ళాయి. ఇప్పుడు బాండలు పెట్టుకొని ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం సేపు వేయించుకొని, పచ్చిమిరపకాయలు అయితే 2 చీలికలు చేసుకుంటే మనకి అవి పైకి ఎగరవండి, లేదంటే చిటపట అని చేతుల మీద పడతాయి. మంచిగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని నెక్స్ట్ అయితే టమాటాలు వేసుకోవాలి. ఇందులో టమాటాలు కొంచెం సేపు సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి, అప్పుడైతే తీసేసుకోవాలి. వాటిని తీసి ఒక పక్కన పెట్టుకుందాం. తర్వాత ఆ బాండల్లోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే తాజా వంకాయలు లేతగా ఉన్నాయండి, మన చెట్లో నుంచి అప్పటికప్పుడు కోసుకున్నవి కదా, ఫ్రెష్ లేత వంకాయలు అయితే వేసుకుందాం. అందులో కొంచెం పసుపు ఉప్పు అయితే వేసాను. వాటిని బాగా కలిపేసుకొని కొంచెం సేపు మగ్గనిస్తే ఇలా మెత్తగా అయిపోతుంది. చూడండి, మెత్తగా అయిపోయినాయి వంకాయలు అయితే, త్వరగానే మగ్గిపోయాయి. ఇప్పుడైతే చిన్న రోలు కడిగి పెట్టుకున్నానండి. అందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. మా సైడ్ వీటిని తెల్లగడ్డలు అంటారు. ఇవి మెత్తగా అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి. ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత బాగా దంచుకొని అది మెత్తగా అయిన తర్వాత అయితే ఉప్పు అండ్ చింతపండు, నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టుకున్నానండి నేను. ఉప్పు, చింతపండు పచ్చిమిరపకాయల్లోనే వేసుకొని బాగా దంచుకోవాలి. ఆ తర్వాత అయితే టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా మెత్తగా అయిన తర్వాత వంకాయలు అయితే వేసుకుందాం. ఇది చిన్న రోల్ కాబట్టి నేను కొంచెం అయితే రుబ్బుకున్నానండి. అండ్ ఫైనలీ ఇవేనండి పచ్చడికి టేస్ట్ తీసుకొచ్చేది. మా ఆయనకైతే ఇవి చాలా ఇష్టము. ఆనియన్స్ అలా క్రంచీగా పచ్చడిలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ అండ్ కొత్తిమీర అయితే దంచుకుంటున్నాను పచ్చడి తీసి పెట్టేసుకొని. ఫైనల్గా అందులో అయితే కలిపేసుకోవాలి. చేయి పెట్టానని చూడకండి, నేనైతే హ్యాండ్ వాష్ చేసుకుంటూనే ఉన్నాను. పక్కనే ట్యాప్ ఉంది. అండ్ ఫైనలీ వేడి అన్నంలోకి రోటి పచ్చడి వేసుకొని తింటుంటే అస్సలు ఎంత టేస్టీగా ఉంటుందంటే నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి వీడియో చూస్తుంటేనే. ఫైనలీ సూపర్ అంటే